హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. మరి ఆలస్యం ఎందుకు? టాపిక్లోకి మన సూపర్ జర్నీ మొదలు పెట్టేద్దాం రండి. పిల్లలు, మీరు సముద్రాన్ని చూస్తే అది ఒక నీలి కలల ప్రపంచంలా ఉంటుంది కదా. బయటకు చూస్తే నిశ్శబ్దంగా, శాంతంగా, ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఆ లోతుల్లో మాత్రం దాగి ఉంది ఒక అద్భుతమైన రహస్యం. సముద్రంలో చిన్న చిన్న చేపలు ఉంటాయని, పెద్ద పెద్ద షార్క్స్ ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఈ నీలిరంగు సముద్రంలో ఒక అద్భుతమైన జీవి ఉంది. ఇది ఎంత పెద్దదో తెలుసా? 3 స్కూల్ బస్సుల కంటే కూడా పొడవైనది. ఇది స్విమ్ చేస్తే సముద్రం మొత్తం ఊగిపోతుంది. దీని పెద్ద తోకతో నీటిని కొట్టగానే ఉహూష్ అని పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దం విన్న వెంటనే ఇతర జీవులు దూరంగా పారిపోతాయి. ఇది గాలి పీల్చుకోవడానికి సముద్రం పైకి వస్తే ఫిఫ్స్ అని ఒక్కసారిగా నీళ్లు పైకి ఎగురుతాయి. సూర్యరశ్మి ఆ నీటిపై పడగానే ఒక చిన్న రెయిన్బోలా మెరుస్తుంది. ఇది అంత పెద్ద జీవి అయినా కూడా చాలా శాంతంగా, జెంటల్గా ఓషన్లో తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది కదా పిల్లలు, ఇంత పెద్దగా కామ్గా ఉండే జీవి ఎవరు అని. రెడీనా పిల్లలు? ఇదే భూమి మీద మరియు సముద్రంలోనే అతి పెద్ద జీవి. అందుకే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద జంతువు అంటారు. అదే మన సముద్రపు జెంటిల్ జాయంట్ బ్లూ వేల్. రండి పిల్లలు, బ్లూ వేవ్స్ లో తల ఎత్తి పరిగెడుతున్న బ్లూ వేల్ యొక్క జీవన విధానం, ఇంకా మనం దాని నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. లెట్స్ డైవ్ డీప్ ఇంటు ది ఓషన్. ఇవి ప్రపంచంలోని అన్ని సముద్రాల్లో కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా చల్లని నీటిలో ఉండడం ఇష్టపడతాయి. కానీ ఆహారం కోసం వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఇవి ఎక్కువగా అంటార్టికా చుట్టూ ఉన్న దక్షిణ సముద్రం, ఉత్తర పసిఫిక్ మరియు అట్లాంటిక్ సముద్రం, ఇంకా మన భారతదేశం దగ్గర ఇవి ప్రధానంగా అండమాన్ సముద్రం, అరేబియా సముద్రం మరియు బే ఆఫ్ బెంగాల్లో చాలా అరుదుగా దర్శనమిస్తాయి. వీటిని చాలాసార్లు శాటిలైట్స్ ద్వారా లేదా పరిశోధన నౌకల ద్వారా మాత్రమే గమనించగలుగుతారు. ఎందుకంటే ఇవి చాలా లోతైన సముద్రాల్లో జీవిస్తాయి. ఒక పెద్ద బ్లూ వేల్ 30 మీటర్ల వరకు పెరుగుతుంది మరియు దీని బరువు సుమారు 150 టన్నులు వరకు ఉంటుంది. అంటే పిల్లలు, ఇది 25 ఏనుగుల బరువుకి సమానం. ఇంత భారీగా ఉన్నప్పటికీ బ్లూ వేల్ నీటిలో చాలా సులువుగా ఈదుతుంది. ఒకసారి దాని తోక కదిలిస్తే సముద్రం మొత్తం ఊగిపోతుంది. పిల్లలు, మీకు తెలుసా, బ్లూ వేల్ కి ఉన్న హార్ట్ సాధారణమైనది కాదు. అది ప్రపంచంలోనే అతి పెద్ద హృదయం. ఒక బ్లూ వేల్ హృదయం ఒక కార్ అంత పెద్దగా ఉంటుంది. అంటే సుమారు 180 కిలోల వరకు ఉంటుంది. ప్రతిసారి అది ధక్ ధక్ అని కొట్టినప్పుడు ఆ శబ్దం నీటిలో 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇంత పెద్ద హృదయం ఉండడం వల్లే ఇది తన పెద్ద శరీరానికి ఆక్సిజన్ పంపించగలుగుతుంది. హృదయంలో రక్తం ప్రవహించడానికి ఉండే ఆర్టరీలు ఒక పెద్ద పైప్లా ఉంటాయి. అందులో ఒక చిన్న మనిషి కూడా నడుస్తూ వెళ్ళగలడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వావ్! ఇంత పెద్ద హృదయం ఉంటే దాని మనసు ఇంకెంత పెద్దదో కదా పిల్లలు. ఎంత బిగ్గా ఉన్నా అది కూడా మనలాగే ఒక గుండెతోనే జీవిస్తుంది పిల్లలు. పిల్లలు, మీకు తెలుసా, బ్లూ వేల్ కి పెద్ద పెద్ద పళ్ళు ఉండవు. దానికి బదులుగా బేలీన్ ప్లేట్స్ అనే ప్రత్యేకమైన ఫిల్టర్లా ఉండే పదార్థం ఉంటుంది. ఇది నీటిలో ఈదుతూ చిన్న చిన్న రొయ్యలు, చేప పిల్లలు మరియు చిన్న సముద్ర జీవులను లోకి తీసుకుంటుంది. తర్వాత నీటిని బయటకి తోసేస్తుంది. ఆహారం మాత్రం లోపలే ఉండిపోతుంది. ఇలా బ్లూ వేల్ రోజుకు టన్నుల కొద్దీ ఆహారం తింటుంది. కానీ చిన్న చిన్న వాటినే తింటుంది. పిల్లలు, మీకు తెలుసా, బ్లూ వేల్ బేబీని కాఫ్ అంటారు. అది పుట్టిన వెంటనే దాని సైజు ఒక ఎలిఫెంట్ అంతా ఉంటుంది. అంటే దాదాపు దాని బరువు 2500 కిలోల వరకు. బేబీ వేల్ పుట్టగానే తన అమ్మతో కలిసి సముద్రంలో ఈదడం మొదలు పెడుతుంది.
బ్లూ వేల్ చేప కాదు, ఒక మామల్. అందుకే మనలాగే అమ్మ పాలే తాగుతుంది. కానీ ఆ పాలు చాలా థిక్గా ఉంటాయి. అందుకే బేబీ వేల్ చాలా వేగంగా పెరుగుతుంది. రోజుకు దాదాపు 200 లీటర్ల పాలు తాగుతుంది. మరియు ఒక రోజులోనే సుమారు 90 కిలోల వరకు బరువు పెరుగుతుంది. బేబీ వేల్ ఐఎమ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ బేబీ అని గర్వంగా చెప్పడానికి రెడీగా ఉంటుంది. ఓకే పిల్లలు, బ్లూ వేల్స్లో 4 రకాలుగా ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది అంటార్క్టిక్ బ్లూ వేల్. ఇది అన్ని బ్లూ వేల్స్లో అతి పెద్దది. మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నది ఈ రకం బ్లూ వేల్ గురించే. ఇవి దక్షిణ ధ్రువ సముద్రాల్లో ఉంటాయి. చల్లని నీటిలో తేలుతూ క్రిల్ అనే చిన్న జంతువులను తింటాయి. రెండవది నార్థన్ బ్లూ వేల్. ఇవి కొంచెం చిన్నవి, సుమారు 24 నుండి 26 మీటర్ల పొడవు ఉంటాయి. ఇవి అమెరికా, కెనడా దగ్గర సముద్రాల్లో కనిపిస్తాయి. వేడి కాలంలో ఉత్తర దిశలోకి వెళ్లి చలికాలంలో దక్షిణం వైపు తిరిగి వస్తాయి. అంటే వీటికి కూడా ట్రావెలింగ్ హ్యాబిట్ ఉంది. మూడవది పిగ్మీ బ్లూ వేల్. దీని పేరే చెప్పేస్తుంది. పిగ్మీ అంటే చిన్నది. సుమారు 24 మీటర్ల పొడవు ఉంటాయి. ఇది భారత మహాసముద్రంలో కనిపిస్తుంది. అంటే మన దేశం చుట్టూ ఉన్న సముద్రాల్లో కూడా వీటిని చూడొచ్చు. ఇది కొంచెం వేగంగా ఈదగలదు మరియు దాని శబ్దం ఇతర బ్లూ వేల్స్ కంటే తక్కువగా ఉంటుంది. నాలుగవది చిలీ బ్లూ వేల్. ఇది దక్షిణ అమెరికా తీరంలో కనిపించే ఒక రకం. ఇది ఇతర బ్లూ వేల్స్ కంటే రంగులో కొంచెం గోధుమగా మచ్చలతో ఉంటుంది. దీని శబ్దం ప్రత్యేకం, వైబ్రేషన్ల ఉంటుంది. ఇది సముద్రంలో ఉన్న అత్యంత పెద్ద జీవి అయినా కూడా ఎప్పుడూ శాంతంగా, సౌమ్యంగా తిరుగుతుంది. ప్రకృతిని ఎప్పుడు దెబ్బతీయదు. కానీ ఈ మహాసముద్ర రాజు ఇప్పుడు ఎండేంజర్డ్ స్పీషీస్లో ఉంది. పొల్యూషన్, నౌకల రాకపోకలు, సముద్రంలోని శబ్ద తరంగాల వల్ల వాటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనమంతా సముద్రాలను శుభ్రంగా ఉంచితే వాటిని మనం కాపాడగలం. రిమెంబర్ పిల్లలు, సముద్రం ఆరోగ్యంగా ఉంటే మన జీవితం కూడా ఆరోగ్యంగానే ఉంటుంది. చూడండి పిల్లలు, ఈ బ్లూ వేల్ అంత పెద్దగా ఉన్నా కూడా అది మనుషుల్లా అహంకారం చూపదు. అది తన సైలెన్స్తోనే తన శక్తిని ప్రపంచానికి చూపుతుంది. ప్రపంచంలో అతి పెద్ద జీవి అయినా కూడా ఈ బ్లూ వేల్ ప్రతిరోజు కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. తుఫాన్లు వచ్చిన, శబ్ద కాలుష్యం, ప్లాస్టిక్ చెత్త సముద్రంలో చేరిన అది నిలబడుతుంది. మన సముద్రాలను అందంగా ఉంచేందుకు తన పాత్రను పోషిస్తుంది. పిల్లలు, మనం కూడా అలానే ఉండాలి. ఎంత పెద్ద కష్టం వచ్చినా ధైర్యం కోల్పోవద్దు. మనలోని శక్తి మనకే తెలియదు. కానీ మనం నమ్మకం పెంచుకున్నప్పుడు మన హృదయం కూడా ఒక బ్లూ వేల్లా పెద్దదవుతుంది. బ్లూ వేల్ మనకు చెప్పే సందేశం ఒక్కటే పిల్లలు, శబ్దం కాదు, మన హృదయం మాట్లాడాలి. అందుకే నీ హృదయాన్ని విను, నీ కలలను నమ్ము, ప్రకృతిని కాపాడు. అప్పుడు నువ్వు కూడా ఈ భూమి మీద ఒక అద్భుతమైన కథగా మిగిలిపోతావు. పిల్లలు, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చెయ్యడం మర్చిపోవద్దు. మరిన్ని అద్భుతమైన అడ్వెంచరస్ కథలు, ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా దూలాలి కిడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. సరేనా? బాయ్ బాయ్.